ఎవరో వచ్చి మన పరువు తీయక్కర్లేదు. మన పరువు మనమే తీసుకుంటాము. అసలు వరల్డ్‌లోనే బెస్ట్ ఎయిర్‌పోర్ట్ లాంజెస్ మనకి ఇండియాలో ఉంటాయి. అసలు ఇండియాలో ఎయిర్‌పోర్ట్‌లో లాంజ్‌కెళ్తే ఆ హాస్పిటాలిటీ, ఫుడ్, యాంబియన్స్ మొత్తం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అసలు కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ టాప్ నాచ్. మన ఇండియన్ లాంజెస్ చాలా బావుంటాయని చెప్పి నేను న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఎయిర్ ఇండియా మహారాజా లాంజ్‌కొచ్చాను. బట్ ద ఎక్స్‌పీరియన్స్ వాస్ కంప్లీట్‌లీ డిసప్పాయింటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యాంబియన్సే బాలేదు. మొత్తం ఈగలు, ఫ్రూట్ ఫ్లైస్ ఉండే. అండ్ ఫుడ్ విషయానికొస్తే లాంజ్ బయటకి స్మెల్ మాత్రం సూపర్‌గా వస్తోంది. కానీ అస్సలు నీట్‌నెస్ లేదు. ఐటెమ్స్ అవి అంత బాలేదు. అంతా నార్మల్‌గా యావరేజ్‌గా ఉండింది. మెయింటెనెన్స్ బాలేదని మాత్రం అర్థమవుతోంది. లాంజ్ చాలా ఖాళీగా ఈగలు కొట్టుకుంటున్నప్పుడే నాకు అర్థమవ్వాలి. కానీ ఓకే. ఆ చూడ్డానికి అంత బాలేదు. కానీ స్మెల్ వస్తుంది కదా! టేస్ట్ బావుంటుందేమో అని చెప్పి తినడం స్టార్ట్ చేశాను. అసలు అన్నం అయితే అది 5 డేస్ బ్యాక్ వండి దాని మీద నీళ్లు జల్లి హీట్ చేసి పెట్టాడని అర్థమవుతోంది. ఇంకా రాజ్మా కర్రీ వచ్చేసి అందులో టొమాటో సాస్ ఏసాడు. అది క్లియర్‌గా తెలిసిపోతుంది. క్యాన్డ్ సాసెస్, క్యాన్డ్ రాజ్మా అస్సలు బాలేదు. అండ్ నెక్స్ట్ సరే ఇంకా వేరే ఐటమ్స్ ట్రై చేద్దామని చెప్పి ఉన్న ఐటమ్స్ అన్ని కొంచెం కొంచెం ట్రై చేశాను నేను. కానీ ఒక్క ఐటమ్ కూడా బాలేదు. మనకి ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ఫుడ్ చాలా బాగుంటుంది. అట్లాంటిది లాంజ్ లో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత కొట్టినా చావని పావు లాగా ఈ ఐటమ్ కాకపోతే ఇంకో ఐటమ్ బాగుంటుందేమో అనుకుంటూ అన్ని ట్రై చేశాను. లాస్ట్ కి వాళ్ళ దగ్గర మ్యాంగో శ్రీఖండ్ ఒక డెజర్ట్ ఉంది. అది ఒక్కటే కొంచెం తినబుల్ గా ఉండింది. మిగిలినవి ఏవి నా వల్ల కాలేదు తినడం. ఇంకా జ్యూసులు ఉన్నాయి. జ్యూసులు అయితే లిటరల్ గా ఆ ట్యాంక్ ప్యాకెట్లు దొరుకుతాయి కదా, నీళ్ళల్లో ఆ ట్యాంక్ ప్యాకెట్లు కలిపిచ్చేసినారని క్లియర్ గా అర్థమవుతోంది. నాకు ఒకటి అర్థం కాదు, ఫారెన్ కంట్రీలో మన ఇండియన్ లాంజ్ ని ఇట్లా మెయింటైన్ చేస్తే ఫారెనర్స్ వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? అసలు ఇంకొకసారి వస్తారా లాంజ్లోకి? మనం ఇండియా మొత్తాన్ని జడ్జ్ చేసేస్తారు వాళ్ళు. ఓహో ఇండియన్స్ అంటే ఇట్లానే ఉంటారు. అండ్ ద మోస్ట్ వర్స్ట్ థింగ్ నేను డైజెస్ట్ చేసుకోలేని విషయం ఏంటంటే, చపాతీ అని చెప్పి పీటా బ్రెడ్ పెట్టాడు వాడు. అండ్ రైతా అని చెప్పేసి తజీకి సాస్ పెట్టాడు. అంటే మరీ అంత ఎరిపప్పల్లా కనిపిస్తున్నావా? ఒక మాదిరిగా కూడా కనిపించట్లేదా? మా హస్బెండ్ అప్పటికి చెప్తూనే ఉన్నాడు, వద్దే వెళ్ళకే, ఆ లాంజ్ బొక్కలా ఉంటుంది అని. కానీ నేనే నీకేం తెలీదు ఫోన్ పెట్టే అని చెప్పి వెయిట్ టైం తక్కువగా ఉంది, ప్లస్ ఇండియన్ ఫుడ్ తినచాన కకృతితో వెళ్ళాను. ఇండియన్ ఫుడ్ కాదు, జీవితం మీద విరక్తి పుట్టింది నాకు. ఆన్ పాజిటివ్ నోట్, ఈ లాంజ్ ఇలా ఉంది, అన్నిట్లో ఉండాలని రూల్ లేదు కదా. మీరు ఎప్పుడన్నా వేరే కంట్రీలో మన ఇండియన్ లాంజెస్కి వెళ్ళారా? మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుండింది?